హాయ్ అండి. చాక్ పీసుల పైన డెటాల్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చాక్ పీసులు ఇలా ఒక 4, 5 తీసుకొని ఈ విధంగా డెటాల్ అయితే వేసుకోవాలండి. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇలా కబోర్డ్స్లో మనం బట్టలు సర్దుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ బట్టల కింద చిన్న చిన్న పురుగులు, బల్లులు ఇలా చేరుతూ ఉంటాయి కదండి. బల్లుగులు ఒక్కోసారి గుడ్లు కూడా పెట్టేస్తూ ఉంటాయి. చాలా విసుగొచ్చేస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాక్ పీసుల పైన కొంచెం డెటాల్ అయితే వేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇలా బట్టల కింద అక్కడొకటి పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి స్మెల్కి ఘాటుకి పురుగులు కానీ చీమలు కానీ అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఇలా శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, ఇలా నాడాలు అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ నాడాలు మళ్ళీ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా నాడాని అయితే ఈ విధంగా సిజర్ పెట్టి ఈ విధంగా తీసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా నాడా అయితే వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.